వెల్కమ్ టు వారధి. బడ్జెట్ పై తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ ఉందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అంకెల గారడి తప్ప ఏమీ లేదంటున్నాయి విపక్షాలు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి వంటి హామీలను తుంగలో తొక్కారని విమర్శిస్తున్నాయి. బడ్జెట్లో వాటి ప్రస్తావనే లేదు అని మండిపడుతున్నాయి. విపక్షాలకు విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాజకీయాలపై మాట్లాడేందుకు ఇవాల్ట వార్తకి గెస్ట్ గా వచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీఎల్పీ కార్యదర్శి టి రామ్మోహన్ రెడ్డి. రామ్మోహన్ రెడ్డితో మాట్లాడాలనుకునేవారు 1877760316 అనే టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలి, లేదా ఇంటర్నెట్ ద్వారా skype.com లోకి లాగిన్ అయి tv9.varadi అనే ఐడికి కనెక్ట్ కావాలి. వెబ్ క్యామ్ కి యాక్సెస్ ఉన్న వారు మాత్రమే స్కైప్ ను ఉపయోగించాలి. మీ వీడియో డిస్ప్లే కాకుంటే మీ కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. మీ సిస్టమ్ వీడియో చాట్ ని సపోర్ట్ చేయకపోతే ఇంతకు ముందు చెప్పిన టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలి. నమస్తే రామ్మోహన్ రెడ్డి గారు. నమస్తే. అండ్ బడ్జెట్ అన్ని రంగాలకి మేలు చేస్తుందని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు ఆయన మాటలు కూడా మీరు విన్నారు. మీకున్న సందేహాలేంటి? ముఖ్యంగా బడ్జెట్ అనేది గత మూడు పర్యాలు పెట్టడం జరిగింది. 4వ బడ్జెట్ పెట్టడం జరిగింది. ఒక విశ్వసనీయత, ఒక నమ్మకం అనేది ఎప్పుడు వస్తుందంటే, ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఏం చెప్పినారు, ఎన్నికల సభల్లో ఏం చెప్పినారు, అధికారంలోకి రాకముందు ఏం చెప్పినారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళు చెప్పిన మాటలు, మేనిఫెస్టో పెట్టిన అంశాలు వాళ్ళు ఏ విధంగా అమలు చేస్తున్నారు అన్న దాన్ని కనుక మనం నిశ్చితంగా పరిశీలిస్తే, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్న మాట ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నో సభలలో, ఎన్నో పత్రికల్లో, మేనిఫెస్టోలో అన్నిట్లో పెట్టడం జరిగింది. కానీ అధికారంలో రాగానే ఆ విషయాన్ని పక్కన పెట్టడం జరిగింది. అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న మాట చెప్పడం జరిగింది. నా నియోజకవర్గం మొత్తంలో నేను ఎమ్మెల్యేగా, మా సర్పంచ్ గూడూరులో యాదవరెడ్డి కష్టపడి ఒక కుటుంబానికి ఇచ్చినాం మా నియోజకవర్గంలో. అంటే మీరు ఆలోచన చేయండి, 119 నియోజకవర్గాల్లో 110 మందికో 115 మందికో ఇచ్చి ఉంటారు. ఈ ప్రభుత్వ పరిస్థితి దళితుల పైన ఈ విధంగా ఉంది. మేము ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చినాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ప్రకారము, జనాభా నిష్పత్తి ప్రకారం మన బడ్జెట్ని వాళ్లకు కేటాయించాలని చెప్పి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చినాం. దాన్ని ఇంతవరకు అమలు చేయకపోగా ఆ నిధులను పక్కదారి పట్టిస్తూ వేరే నిధులకు, వేరే కార్యక్రమాలకు తను మళ్లించడం జరిగింది. మేము బీసీ సప్లాన్ తీసుకోవాలనుకున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది బడుగు వర్గాలకు సంబంధించింది. చాలామంది పేద వర్గాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకోవాలని చెప్పి మొదటి 2-3 సంవత్సరాలు ఎస్సీ సప్లాన్ పైన కాన్సన్ట్రేట్ చేసి బీసీ సప్లాన్ తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము భావించడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే, మేము గొర్రెలు ఇస్తాం, మేకలు ఇస్తామని చెప్తాం. మేము వ్యతిరేకం కాదు, మీకు గొర్రెలు ఇవ్వండి, మేకలు ఇవ్వండి. కానీ అదేవిధంగా మీరు 1,07,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి అసెంబ్లీలో పదే చెప్పడం జరిగింది. ఆ 1,07,000 ఉద్యోగాల గురించి నిరుద్యోగ యువత 1000 కళ్ళతో ఈరోజు ఎదురు చూస్తున్నారు. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు కొన్ని ఉంటే, ఉద్యోగాలు ఇచ్చినవి మాత్రం 3-4 వేల కంటే ఎక్కువ లేవు. మరి 1,07,000 ఉద్యోగాలు ఎప్పటికల్లా మీరు భర్తీ చేస్తారు? నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 అంశాలపైనే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటు కావడం జరిగింది. నీళ్ల విషయానికి వస్తే, ప్రాణహిత చేవెళ్ళ ఆదిలాబాద్ నుంచి మా పరిగి నియోజకవర్గం టేలెంట్ రంగారెడ్డి జిల్లా, ఇప్పుడు వికారాబాద్ జిల్లా వరకు ఈ ప్రాజెక్ట్ నీళ్ళు రావాలి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చెట్లకు ఉరేసుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు. నా నియోజకవర్గంలో 25 మంది రైతులు. ఈ ప్రాజెక్టు శంకర్పల్లి, మా చేవెళ్ళ దగ్గర, శంకర్పల్లి దగ్గర టన్నల్లో అండర్గ్రౌండ్లో మేము దిగినాం. లోపల దిగి చూసినాం, లోపల క్రేన్లు, జేసీబీలు అన్నీ నడుస్తున్నాయి. ఈ పనులు ఇంకా కొద్దిగా ముందుకు నడిస్తే నా కాన్స్టిట్యున్సీకి వచ్చేస్తుండే. ముఖ్యమంత్రి రీడిజైనింగ్లో భాగంగా ఈ ప్రాజెక్టును తన నియోజకవర్గాన్ని తీసుకెళ్ళిపోవడం జరిగింది. గోదావరిలో చాలా నీళ్లు ఉన్నాయి, 1000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పి ఎన్నోసార్లు ముఖ్యమంత్రి సభలో చెప్పినాడు. మరి అట్లా కలిసేటప్పుడు ఎందుకు మనం పరిగికి ఇవ్వలేము, ఎందుకు వికారాబాద్కి ఇవ్వలేము, తాండూరుకి ఇవ్వలేము అన్న ఆలోచన చేయాల్సిన అవసరం ఉండే ముఖ్యమంత్రి. రామ్మోహన్ రెడ్డి గారు, అన్ని కూడా చర్చిద్దాం. అయితే అంతకుమంటే ముందు ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, మనోహర్ మినిస్టర్ నుంచి. మనోహర్ గారు, మీ ప్రశ్న అడగండి. నమస్కారం టీవీ9కు. నమస్కారం రామ్మోహన్ రెడ్డి గారు. నమస్తే అండి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నంత మంచిదే, కానీ ఈ 60 ఏళ్ళ ప్రస్థానం లోపల కాంగ్రెస్ ఏం చేసింది, కానీ ఏది చేయాలనో అది చేయలేదు. ఏదైతే సమానత్వం తీసుకురావాలనో రామారావు గారు వచ్చి బీసీలకు ప్రిఫరెన్స్ ఇచ్చారు మన ప్రాంతంలో. ఇప్పుడు కరెంటు గురించి చూసినట్లయితే జనతా ప్రభుత్వం అప్పుడు మొరార్జీ దేశాయ్ వాళ్ళు ఎన్టీపీసీ మనది ఇది చేసిన, అంతకుముందు పాల్వంచ ఇవన్నీ చెప్తున్న పవరు. మరి మీరు కంప్లీట్ చేయలేంది ఖమ్మంలో మరి కేసీఆర్ గారు చేశారు. గొర్రెలు మేకలు ఇచ్చారంటే ఇవ్వాలి, ఎందుకంటే అది కుల వృత్తి. తర్వాత వాళ్ళకు కూడా సీట్లు ఇవ్వాలి. ఈ 2.5 ఏళ్లలోనే మీరు ఇట్లా ఇదైతే ఎట్లా? కానీ చూద్దాము, ప్రజలేం పిచ్చోళ్ళు కాదు కదా, ఎంత ఇది చేసినా, అది చేసినా, ఇది చేసినా. ఇంకోటి, నేను శంకరపల్లి నా అత్తగారు ఊరు, పరిగిల హరీశ్వర్ రెడ్డి ఉండే అంతకుముందు ఎమ్మెల్యే, నా దగ్గరకు వచ్చిపోయాను అమెరికాకు. అయితే మీ మీద నాకు ఒక అభియోగము, మొన్న కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళని నేను ఇదే టీవీ9లో చూసినా,
మీరు తిట్టుడు మంచిది కాదండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు గోవాలో వచ్చి గోవాలో మీరు మెజార్టీ ఉండి ఫామ్ చేయలేకపోయినరు. తర్వాత ఇదేది మణిపూర్ అక్కడ చేయలేకపోయినరు. ఫస్ట్ మీరు పార్టీని ప్రక్షాళన చేసుకొని యూత్ని చేసుకొని నీతి నిజాయితీగా ఉండి ప్రజల అభిమానాన్ని చూరగొనాలి మీరు. అప్పుడే కాంగ్రెస్ స్టాండ్ అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ గురించి నేను తప్పు మాట్లాడతలేను. డామినేషన్, మేము ఓటేసి గెలిపిస్తే మమ్మల్ని తిట్టుడు మీరు తిట్టుడు మంచి పద్ధతేనా? అట్లా ఒక ఎలక్ట్రిసిటీ బోర్డు వర్కర్ని అది మొత్తం అంతటా వచ్చేసింది టీవీలల్లా. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు. కాబట్టి ఫస్ట్ మీరు ఇది చేసుకొని జానారెడ్డి మా జిల్లా ఆయన్నే మంచి ప్రోగ్రామ్ చేసుకొని కొత్త వాళ్ళని ఇది చేసుకొని ఐక్యంగా ఉండి ఇది చేయండి. చంద్రశేఖరరావు గారు సరిగా చేయకుండా ఆయన ఓడిపోతాడు. కావాల్సిన తెలంగాణ. ఇప్పుడు మనోహర్ గారు, నేను చెప్తున్నది ఏంటంటే ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు ఏంది కేసీఆర్ గారు, అమలు చేస్తున్నది ఏంది? దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, ముఖ్యమంత్రి చేయలేదు. దళితులకు భూ పంపిణీ చేస్తా అన్నాడు, చేయలేదు. ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం సప్లాన్ తీసుకొచ్చింది, ఆ సప్లాన్ అమలు చేయలేదు. ఇంతవరకు దానికి విధి విధానాలు ఖరారు చేయలేదు. అదేవిధంగా శివారెడ్డిపల్లి దోమ మండలం పరిగి నియోజకవర్గంలో నేను స్వయంగా 1.5 ఎకర్ ల్యాండ్ ఎలక్ట్రిసిటీ బోర్డుకు గిఫ్ట్ ఇచ్చినాను. ఆ గిఫ్ట్ డీడ్ ఖర్చులు కూడా నేను స్వయంగా భరించినాను. ఒక నెలది నాది డ్యూ ఏదైతే ఉందో అది కుట్రపూరితంగా హరీశ్వర్ రెడ్డి వాళ్ళ కొడుకు వాళ్ళు కావాలని చెప్పి అది ఒకటి గేమ్ ప్లాన్ చేసిరన్నమాట. ఆ గేమ్ ప్లాన్ అంతా కూడా ఒక వైరల్ లాగా తయారు చేసి టీవీ స్టూడియోలకు పంపించి చేయించారు. నా నిజాయితీ ఏంది, నా చిత్తశుద్ధి ఏంది అనేది 10,000 మంది విద్యార్థులను తయారు చేసినాను. డాక్టర్లను, టీచర్లను దేశ విదేశాల్లో చదువుతున్నారు టీఆర్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి. కాబట్టి ఎక్కడ కూడా అట్లాంటి అది లేదు. నేను చేసిన సేవలు ఉన్నాయి కాబట్టినే నేను ఈరోజు వికారాబాద్లో రంగారెడ్డి జిల్లాలో నెంబర్ 1 ముఖ్యమంత్రి చేసిన సర్వేలో నేను నెంబర్ 1గా ఉన్నా అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి మనం ఎట్లాంటి సేవలు చేస్తున్నాం అన్నది. విద్యా, ఉపాధి, వైద్య రంగాల్లో ఎనలేని సేవలు. నా ఇంటి దగ్గర ఈరోజు కోచింగ్ సెంటర్ పెట్టి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పటికి 45 రోజులు అయింది. ఇంకొక 10 రోజుల ప్రోగ్రాం ఉంది. ఈ ప్రోగ్రాం నేను రన్ చేస్తున్నాను. బలహీన వర్గాల వాళ్ళకు, పేద వర్గాల వాళ్ళకి ఈ యొక్క గురుకుల టీచర్ ఉపాధ్యాయుల కోర్సులు రావాలని చెప్పి కోచింగ్ సెంటర్ పెట్టి నేను నడిపించడం జరుగుతుంది. ఎవ్రీ థర్స్డే హెల్త్ క్యాంప్ ఉంటుంది నా దగ్గర. ఇది ఒక కుట్రపూరితంగా వాళ్ళు చేసిండ్రు. అది చేసిన తర్వాత 2 రైతులు కరెంటు తీగలు షాక్ కొట్టి చనిపోవడం జరిగింది ఈ మధ్యకాలంలో. ఒకటేమో జిన్నారం గండేడు మండలం నా కాన్స్టిట్యున్సీలో జరిగింది. అదేవిధంగా పోల్కంపల్లి అని పరిగి మండలంలో కూడా కరెంట్ షాక్ కట్టి చనిపోవడం జరిగింది. 2 రైతులు చనిపోయినారు. కాబట్టి వాస్తవాలు ఏందన్నది కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా ఏమైనా అనేది లేదు, ఏం చేసేది. వాళ్ళు కూడా మా ఎంపీటీసీ వాళ్ళ కొడుకే, మా వాళ్ళే, వాళ్ళ మందేం కాదు. అది నెక్స్ట్ కాలర్ అండి నాగిరెడ్డి కువైట్ నుంచి కాల్ చేశారు. నాగిరెడ్డి గారు నమస్తే మేడం. నమస్తే అండి, మీ ప్రశ్న అడగండి. సరే మేడం. నమస్తే రామ్మోహన్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. బాగున్నారు సార్? బాగున్నా నాగిరెడ్డి గారు. ఇప్పుడు కరెంటు విషయంలో ఒక విషయం చెప్తా సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంట్ అనేది కరెంట్ ఛార్జీ లేకుండా మాఫీ చేశారు. నెంబర్ 1 గా చేసిన కాంగ్రెస్. రాజశేఖర రెడ్డి ఆయన ఏ విధంగా అవసరాలు పడినాడో రైతుకు అనేది రుణమాఫీ కానీ కరెంటు కానీ బ్రహ్మాండంగా చేశారు. కానీ చేతలారా మంచి పేరున్న కాంగ్రెస్ పార్టీను అడ్రస్ నామరూపాలు లేకుండా చేశారు మన నాయకులు కూడా కొంతమంది. రాజశేఖర రెడ్డి చనిపోయాడు, ఆయన కాలం తీరి ఉండబడిన పేరును ఏ విధంగా చేశారు కాంగ్రెస్ పార్టీ. ఈ పొద్దు ఏ విధంగా బాధపడుకుంటున్నారు. నామరూపాలు లేకుండా ఒక నాయకులు పెద్ద పెద్ద సర్వీసులు అనుభవం ఉండే నాయకులు కూడా ఎట్టపోయారు. ఇది నా క్వశ్చన్ సార్. దీనికి ఆన్సర్ చెప్పాలి మీరు కాంగ్రెస్ వాళ్ళు. పోతే ఇప్పుడు రుణమాఫీ అని నాగిరెడ్డి గారు మీరు చెప్పింది వాస్తవం. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారంలోకి వచ్చి మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ పైన పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకోవడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు కట్టడం జరిగింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినాయి. రుణాల మాఫీ కూడా దేశవ్యాప్తంగా 72,000 కోట్ల రూపాయలతో యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో జరిగినాయి. ఇదంతా కూడా వాస్తవం. కాకపోతే అనుకోకుండా దురదృష్టవశాత్తు తను చనిపోవడం మూలంగా చాలా ఇబ్బందులు ఏర్పడిన మాట వాస్తవం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా మేము పునఃపరిశీలించుకొని ఇప్పుడు ఐకమత్యంగా ఉండి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడానికి శాయశక్తిలా మేము ప్రయత్నం చేస్తున్నాం.
Yes, ఈ కాంగ్రెస్ నాయకులు కేసులు వేయడం వల్లే ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యం జరుగుతుందని హరీష్ రావు ఆరోపిస్తున్నారు. కేసులు వెనక్కి తీసుకుంటే ప్రాజెక్ట్ నిర్మాణం కూడా వేగంగా అయిపోతుందన్నారు. మీరేమంటారు? ఇప్పుడు రామ్ జెత్మలాని గారు ఉన్నారండి, హీజ్ అడ్వకేట్. అతను ఎవరు కేసు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా వేస్తుంటారు. హర్షవర్ధన్ అని మా కాంగ్రెస్ పార్టీ తరఫున అతను కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక అడ్వకేట్గా ఉన్నారు. ఆయన రైతుల పక్షాన రైతులకు భూసేకరణ చట్టం 2013 ప్రకారం వాళ్ళకి రావాల్సిన ఏదైతే డబ్బులు కానీ వాళ్ళకి వసతులు కానీ ఏదైతే ఉన్నాయో అవి రావాలన్న విషయంలో ఆయన వేయడం జరిగింది. వేసినప్పుడు చట్టం ప్రకారం అతను వేసిన కేసు ఉంటేనే కోర్టులో ఆర్డర్స్ వస్తాయి తప్ప చట్టవిరుద్ధంగా ఒక అడ్వకేట్ వేస్తానో కాంగ్రెస్ పార్టీ నాయకుడు వేస్తానో ఆ విధంగా రావు. ఆ విధంగా మాట్లాడడం కోర్టులను తప్పుగా పట్టడం, రేపు పొద్దుగాల కోర్టు ధిక్కారణ కింద కూడా ఇట్లా మాట్లాడితే వాళ్ళపైన కేసు కూడా పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి కోర్టులు అనేవి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జేబులో ఉండే వివరాలు కావు. అవి చట్టసమ్మతంగా ఉంటే ఆర్డర్స్ ఇస్తారు, చట్టసమ్మతంగా లేకుంటే ఆర్డర్ ఇవ్వరు. మనం గతంలో కూడా చూసినాం, ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే ఫాస్ట్ అనే పథకాన్ని తీసుకొచ్చి సీమాంధ్ర విద్యార్థులకు ఫీజు ఇవ్వం, తెలంగాణ విద్యార్థులకే ఇస్తామని చెప్పి పాత ఫీజులు కూడా ఇవ్వమని చెప్పి అంటే కోర్టు కొట్టేసింది. కాబట్టి ఏదైనా సరే, ఏ అంశమైనా సరే, ఇప్పుడు సింగరేణి విషయంలో కూడా అదే విధంగా జరిగింది. కాబట్టి ఏదైనా సరే వాళ్ళు న్యాయ నిపుణులతో చర్చించి సవిరంగా చేసి చట్టబద్ధంగా చేస్తే, మొన్న మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు, మేము వచ్చి కాళ్ళు మొక్తాం ఢిల్లీకి వచ్చి, ఏ అధికారైనా కలవండి ఎక్కడైనా కానీ మీరు చట్టసమ్మతంగా చేయండి, మేము వచ్చి ప్రాజెక్టుల గురించి కాళ్ళు మొక్కైనా సరే తెలంగాణ రైతాంగాన్ని కాపాడడానికి మేము కృషి చేస్తామన్న మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా పిసిసి ప్రెసిడెంట్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ కాలర్ అండి, కృష్ణ కువాట్ నుంచి వీడియో కాల్ చేశారు. కృష్ణ గారు చెప్పండి. రామ్మోహన్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. సార్ బాగున్నారా? బాగున్నాండి, బాగున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదేదో అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రుణమాఫీలు కాలేదు కదా సార్? ఇంకానే 2.5 సంవత్సరాలు కాలేదంటారా? రుణమాఫీలు ఇంకా కాలేదు కదా సార్? రుణమాఫీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదండి, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు యూపీఏ ప్రభుత్వంలోనే దేశవ్యాప్తంగా 72,000 కోట్ల రూపాయలు మాఫీ చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు దశల వారీగా ప్రతి సంవత్సరం రుణమాఫీ చేస్తామన్న మాట తీసుకురావడం జరిగింది. అది కూడా ఇంకా 4వ సంవత్సరం ఇవ్వాల్సి ఉంది. మేము గత శాసనసభలో వడ్డీ కూడా చెల్లించాలని చెప్పి మేము పట్టుబడితే మమ్మల్ని అరెస్ట్ చేసి గాంధీ భవన్లో వదిలేసి రావడం జరిగింది. తెల్లారి కూడా మేము సభకు వెళ్ళకపోతే అప్పుడు తప్పకుండా వడ్డీ కూడా చెల్లిస్తామన్న మాట ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు దాని ప్రస్తావన ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా లేదు. ఇవ్వాల్సిన 4,000 గురించే ఉంది తప్ప వడ్డీ గురించి ప్రస్తావన లేదు. రామ్మోహన్ రెడ్డి గారు, మిషన్ భగీరథలో కాంట్రాక్టర్లు బిజీగా ఉండడం వల్లే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు ఆలస్యం అవుతోందని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. దీనిపై మీకున్న అభ్యంతరాలు ఏంటి? మనము ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో కానీ ఇంకో దాంట్లో కానీ పెట్టిన అంశాలు ఏంటి, ప్రాధాన్యతలు ఏంటి అని కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గత 60 సంవత్సరాల నుంచి మనం డ్రింకింగ్ వాటర్ తాగుతున్నాం. ఊర్లలో ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆల్రెడీ ట్యాంక్స్ ఉన్నాయి, ఓవరేడ్ ట్యాంక్స్ ఉన్నాయి, ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి అంతటా. అది అసలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలోనే మిషన్ భగీరథ అనేది లేదు. వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది వాళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ అంశాలు చేయడం లేదు, వేరే అంశాలపైన వెళ్తున్నారు. అక్కడే ప్రజలందరూ కూడా ఈరోజు శంకించాల్సిన పరిస్థితి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉంది. మిషన్ భగీరథ కాంట్రాక్టర్స్ కనుక బిజీ ఉంటే ఈ రోజున్న టెక్నాలజీ వ్యవస్థలో ఒక వింగ్ అక్కడ పనిచేస్తే ఇంకొక వింగ్ ఇక్కడ పనిచేస్తుంది. గ్లోబల్ వరల్డ్ వైడ్ కూడా ఎన్నో కంపెనీస్ ఎన్నో కంట్రీస్లో కూడా వర్క్ చేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం ఇప్పుడు. కాబట్టి వాళ్ళు చెప్పడం మీద ఒక సాకుగా మేము పనిచేస్తున్నాం. ఎందుకంటే ఇవి చిన్న చిన్న వర్క్స్. ఇవి ఈ 2 బెడ్రూమ్ హౌసెస్ అనేది ఒక మొదటి సంవత్సరంలో మాకు ఎమ్మెల్యేలకు 400 ఇండ్లు కేటాయించారు. ఇప్పుడు 2వ సంవత్సరంలో 1000 ఇండ్లు కేటాయించినారు. ఇవి చిన్న వర్క్స్, ఇవి వెరీ స్మాల్ వర్క్స్. అవేమో 40-50,000 crores ప్రాజెక్ట్స్ అవి. సో ఈ చిన్న వర్క్స్ చేయడానికి కాంట్రాక్టర్స్ లేరు అన్నది టోటల్గా అబద్ధం. ప్రభుత్వం ఆ నెపం వాళ్ళ పైన పెట్టి తప్పించుకోవడానికి చూస్తుంది. బడ్జెట్ బాగుందని అన్ని వర్గాల ప్రజలు చెప్తున్నారని సీఎం కేసీఆర్ స్పష్టంగా అసెంబ్లీలో ప్రకటించారు. ఏదో విపక్షం ఉంది, మేమేదో దానికి అడ్డుకట్ట వేయాలి, వాళ్ళు చెప్పిందని బాలేదని చెప్పాలన్న ఉద్దేశంతోనే విపక్షాలు ఇటువంటి విమర్శలు చేస్తున్నాయని అని అంటున్నారు. మీరేమంటారు? బడ్జెట్ కనుక బాగుంది అని అనుకుంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదు. బడ్జెట్ అనేది ఇది ఒక అంకెల గారెడిగా చూపించడానికి మాత్రమే ఈ విధంగా చూపిస్తున్నారు తప్ప ప్రాక్టికల్గా మనం కనుక చూస్తే ఈరోజు డాక్రా సంఘాలకు ఏదైతే మనం వడ్డీ ఏదైతే వాళ్ళకి రిటర్న్ చేస్తామో 0 ఇంట్రెస్ట్ పైన ఇస్తాం, వాళ్ళకి ఇచ్చేది ఇంతవరకు ఒక్కొక్క డాక్రా సంఘాలు ఒక్కొక్క మండలంలో సుమారు ఒక 30-40 కోట్ల రూపాయలు బకాయిలు పడి ఉన్నారు. ఉపాధి హామీకి సంబంధించిన డబ్బులు కూడా ఈరోజు పేమెంట్ చేయలేని పరిస్థితిలో ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే, ఒక చిన్న చిన్న స్కూల్ బిల్డింగ్స్కి పనిచేస్తే కూడా పేమెంట్స్ చేయలేని పరిస్థితుల్లో ఒక బ్యాంకరప్ట్ గవర్నమెంట్గా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఇట్లా ఉండి కేవలం అంకెల గారెడి చేసి చెప్పుకోవడానికే ఇది ఒక పెద్దగా చూపిస్తున్నారు బడ్జెట్ తప్ప ఎక్కడ కూడా జరగడం లేదు. నేను నా కాన్స్టిట్యున్సీలో చేపలు వదలడానికని వెళ్ళాను.
కౌంట్ చేపించాను. సాలార్ నగర్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది, 88,000 చేపలు వదలాలి. దాంట్లో కేవలం 18,000 చేపలే ఆ డీసీఎం లోపల సింటెక్స్ ట్యాంక్లో సగం నీళ్లు పెట్టి ఒక గ్యాస్ కనెక్షన్ పెట్టి తీసుకోవడం జరిగింది. మేము కౌంట్ చేపించినాం. కౌంట్ చేపిస్తే 18,000 చేపలు ఉన్నాయి. మా కలెక్టర్ దివ్య గారికి ఫోన్ చేసినాను, ఫిషరీస్ డిపార్ట్మెంట్తోనే నేను కౌంట్ చేపించినాను, ఇవి 18,000 ఉన్నాయంటే ఆమె ఇమీడియట్లీ వాళ్ళకు నెక్స్ట్ డే తీసుకొచ్చి మళ్ళీ బ్యాలెన్స్ ఏమంటే నెక్స్ట్ డే వేసేసినారు. నేను వాళ్ళతో చెప్పినాను, ఇంతకుముందు నేను 2 వేసాను, నాకు డౌట్ ఉంది మీరు అక్కడ కూడా తక్కువ వేసారంటే వాళ్ళు ఇమీడియట్లీ పోయి అక్కడ కూడా వేసినారు. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే 28 కోట్ల చేపలు 24 కోట్ల రూపాయలతో వేస్తున్నామన్నారు. నా డౌట్ అయితే ఒక 14 కోట్ల చేపలే విలువగల చేపలే ఇచ్చినారు. మిగతా అంతా కూడా అన్యాక్రాంతం అయిపోయిన డబ్బులు. నేను అందరు కలెక్టర్లకు లెటర్ రాసినాను దీనిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి. ఇప్పుడు కూడా అయితే గొర్రెలు మేకలు ఇస్తామని చెప్పి అంటున్నారో, నా పరిగి కాన్స్టిట్యున్సీ లోపల ఒక 3 వెటర్నరీ హాస్పిటల్కి ఒక డాక్టర్ ఉన్నాడు, కాంపౌండర్స్ లేరు, ఏం లేరు. ఒక 4,000 విలువగలిగినటువంటి మేకలు గొర్రెలు ఇస్తే దానికి వైద్యం ఎట్లా, పరిస్థితి ఎట్లా, డాక్టర్స్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి. ఇంకోటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇస్తామని చెప్పి అంటున్నారు. అసలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి బీసీ కమిషన్ ద్వారా నిర్ధారణ చేయాలి, ఎన్ని కులాలు ఉన్నాయి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ లోపల, వాళ్ళకు ఎలిజిబిలిటీ ఏమున్నది, ఇవన్నీ కూడా అప్లికేషన్స్ తీసుకోవాలి, కుల సంఘాలను ఇవ్వాలి, రాజకీయ పార్టీలను ఇవ్వాలి. చాలా పెద్ద యాక్టివిటీ ఉంది దీనికి. ఈరోజు జానారెడ్డి గారు సభలో చాలా వివరంగా చెప్పినప్పుడు సీఎం గారు కూడా ఒప్పుకున్నారు. ఫస్ట్ వేరే విధంగా మాట్లాడాడు, జానారెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఒప్పుకున్నారు. ఎందుకంటే ప్రాక్టికాలిటీ ఈజ్ డిఫరెంట్, దిస్ థింగ్ ఈజ్ డిఫరెంట్. ఖచ్చితంగా బీసీ కమిషన్ ద్వారా నిర్ధారణ చేయాల్సిన తర్వాతనే చేయాల్సి, ఇదంతా అయ్యేసరికల్లా 7-8 నెలలు అయిపోతుంది. ఈ విధంగా ఉంది ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి. అంటే మీ అవగాహన ప్రకారం గొర్రెలు చేపల పెంపకానికి తెలంగాణ అనుకూలమే అంటారా? ఖచ్చితంగా ఏదైనా సరే అనుకూలమే అండి, ఇవ్వద్దని కాదు, ఇవన్నీ కూడా ఇవ్వాలి. కానీ ఇస్తూ ఈరోజు ప్రాక్టీస్ ఏంటంటే నిరుద్యోగ యువత ఏ గ్రామానికి వెళ్ళినా సరే, బీఈడీ చదివిన వాళ్ళు, టీచర్ ట్రైనింగ్ చదివిన వాళ్ళు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా సరే 100, 150, 200 మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందనో, లేకపోతే కనీసం మా గ్రామంలో ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎన్నో ఆశలతో ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారు. తీసుకొచ్చిన తర్వాత అసలు నోటిఫికేషన్స్ చేయడం లేదు, క్యాలెండర్ ప్రకటించడం లేదు. అసలు చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నదంటే నిరుద్యోగ యువత ఈరోజు. అదేవిధంగా ప్రాజెక్టులు ఎక్కడ కూడా కట్టడం లేదు. గతంలో ఉన్న ప్రాజెక్టుల పేర్లు మార్చేసి వీళ్ళే ప్రాజెక్టులు కట్టినట్టుగా చూపిస్తున్నారు. ఇంతకుముందు విద్యుత్ గురించి మాట్లాడినారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే భూపాలపల్లిలో కానీ చాలా ప్రాజెక్ట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినాయి, పూర్తిగా వచ్చినాయి, 70-80% పూర్తయినాయి, ఈ మధ్య కాలంలో పూర్తయినాయి. ఇవన్నీ వీళ్ళు కట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. ఎక్కడ కూడా విద్యుత్ ప్రాజెక్ట్ అనేది ఒక 2 సంవత్సరాలు పూర్తి కాదు, కనీసం 4-5 ఏళ్ళు పడుతుంది. ఇవన్నీ కూడా పరంపరగా గతంలో జరుగుతున్న ప్రభుత్వాల పరంపరగా వీళ్ళకి వచ్చిన అవకాశం. ఒక సంపన్న రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు మన తెలంగాణ ఇవ్వడం జరిగింది. దాన్ని మర్చిపోయేసి గత పాలకులు అని చెప్పి ఎంత యాక్టివిటీ చేస్తున్నారు తప్ప గత పాలకుల ద్వారా సంక్రమించింది ఏంది అన్న విషయాన్ని ఎక్కడ కూడా వీళ్ళు చెప్పడం లేదు. యథార్థంగా చెప్పాలి. గత ప్రభుత్వంలో ఫౌండేషన్ ఎవరేశారు? షబీర్ అలీ గారు ఫౌండేషన్ వేశారు భూపాలపల్లి ప్రాజెక్టు. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా వాళ్ళు గుర్తుంచుకొని గత ప్రభుత్వంలో చేసిన పరంపర భాగంగానే వీళ్ళకి ఈరోజు ఈ ప్రాజెక్టులన్నీ వచ్చినాయన్న విషయాన్ని గ్రహించాలి. గతంలో బొగ్గు ధర అప్పుడైతే ఉండేనో చాలా ఎక్కువ ఉండేది, తగ్గిపోయింది. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో విద్యుత్ అనేది సర్ప్లస్ అయిపోతుంది. భవిష్యత్తు లోపల మనకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. అప్పుడు షార్టేజ్ ఉండేది, ఇప్పుడేమో సర్ప్లస్ అయిపోయింది. అది వాళ్ళకి అంది వచ్చిన అవకాశం. అంత మాత్రం చేత మేమే అద్భుతం చేసేసాము అన్న విధంగా వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజలన్నీ కూడా గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినవి కనీసం సబ్సిడీస్ విడుదల చేయలేదండి లాస్ట్ 2 years నుంచి. అంటే మీరు ఆలోచన చేయాలి గవర్నమెంట్ ఎంత బ్యాంక్ కరప్ట్ అయింది అనేది. ఖచ్చితంగా అణగారిన వర్గాలకు సెల్ఫ్ సఫిషియెంట్గా కావడానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కింద వాళ్ళకు సబ్సిడీస్ రిలీజ్ చేయాలి. ఏ గవర్నమెంట్ అయినా రిలీజ్ చేస్తుంది. గత 2 సంవత్సరాల నుంచి వీళ్ళు 1 రూపీ కూడా రిలీజ్ చేయలేదండి. అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలన్నది కూడా ఆలోచన చేస్తున్నారు. వీళ్ళు ఉన్న ఫండ్స్ అంతా కూడా వాళ్ళ పెట్ స్కీమ్ మిషన్ భగీరథకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. వేరే దాంట్లో ఫండ్స్ ఏం లేవు. స్కూల్ బిల్డింగ్స్ కూడా పేమెంట్స్ ఇవ్వడం లేదండి. అది నెక్స్ట్ కాలర్ అండి, సతీష్ న్యూయార్క్ నుంచి కాల్ చేశారు. సతీష్ గారు మాట్లాడండి. హలో, నమస్కారం అండి. హలో సతీష్ చెప్పండి. హాయ్ గారు. హాయ్ రామ్మోహన్ గారు. నేను యాక్చువల్గా కాంగ్రెస్ టీం గురించి చెప్పాలంటే నాకు ఫస్ట్ టైం నేను చూసినప్పుడైతే ఒకటే, రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు మనం పెట్టిన అదే రియంబర్స్మెంట్ గురించి నాకు ఒక క్వశ్చన్ అండి. ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ చూసినా కానీ రిజర్వేషన్స్ గురించి మాట్లాడతారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అంటారు. ఓసీ ఎందుకు గుర్తుకు రాదండి ఎవరికి అసలుకి? నేను ఎప్పుడెక్కడ వినలేదు ఓసీకి రిజర్వేషన్ ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే ఓసీ అంటే అందరూ డబ్బులు గల వాళ్ళు ఉంటారని గ్యారంటీ లేదు కదా. ఇప్పుడు ఓసీలో కూడా కష్టపడే వాళ్ళు ఉంటారు. ఒక్కటేసారి రియంబర్స్మెంట్ చూసాను నేను. ఎప్పుడు అప్పుడు ఈబీసీ పెట్టారు కదా, దాంట్లో నాకు 2 years రియంబర్స్మెంట్ వచ్చింది ఇంజనీరింగ్ చదివేటప్పుడు. అదొక్కటి నాకు చాలా బాగా అనిపించింది యాక్చువల్గా కాంగ్రెస్లో చేసిన పని. మిగతావన్నీ 1 రూపాయి కిలో బియ్యం చేశారు, బట్
రూపాయి కిలో బియ్యం చేసేసి వేరే బియ్యం రేట్లు పెంచేశారు. అన్ని రేట్స్ అన్ని ఒకటేసారి హై అయిపోయినాయి. అదొక బ్యాడ్ థింగ్ అయిపోయింది. అక్కడ నుంచి రేట్స్ ఎక్కడ అన్ని ప్రతి ఒక్క ఐటమ్ రేట్సే పెరిగిపోయి ఉన్నాయి ప్రతిదీ. సో మాట్లాడండి. హలో. యా, కంటిన్యూ. సో అదే నాకు ఇప్పుడు నా మెయిన్ కన్సర్న్ ఏంటంటే, కనీసం ఇప్పుడు చదివే టాలెంట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంది ఇప్పుడు మెడిసిన్ చదివే వాళ్ళకు ఎంత మంచి ర్యాంక్ తెచ్చుకున్నా కానీ సీట్ ఉండదు, బిలో 10,000 తెచ్చుకుంటే కూడా. ఇప్పుడు నేను ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడట్లే, బీసీఎస్టీ వాళ్ళకు ఇవ్వాలి కాదని చెప్పట్లే, బట్ అట్ ద సేమ్ టైం ఓసీ వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఇవ్వాలి కదా కొన్ని అన్న, అట్లీస్ట్ ఒక 10% అన్న. సతీష్ గారు, నార్మల్గా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారంగా అణగారిన వర్గాల వాళ్ళకు అవకాశాలు రావాలి. ఎందుకంటే తరతరాలుగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు. వాళ్ళు వాళ్ళ కాళ్ళపై నిలబడి సమాజంలో ఇంకా ఆ క్యాస్ట్ల నుంచి ఇంకెవరు లేరు అన్న సిచ్యువేషన్కు ఎరవైనప్పుడు తప్పకుండా ఇలాంటిది కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచన చేసే సమయం ఏర్పడుతుంది. ఇంకా దానికి సమయం ఉంది. అయినప్పటికీ కూడా మీరు అన్నట్టుగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఏ క్యాస్ట్ అని కాకుండా ఎవరైనా సరే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కూడా, అదేవిధంగా ఫార్వర్డ్ క్యాస్ట్ కూడా వాళ్ళు ఈబీసీ కింద మనం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలా పథకాలు అంటే వైట్ రేషన్ కార్డు ఇవ్వడంలో కానీ, దీంట్లో కానీ 1 రూపీ కేజీ రైస్ స్కీమ్లో కానీ, దీంట్లో అన్నిట్లలో కూడా అందులో కూడా ఫార్వర్డ్ కమ్యూనిటీ వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరు అంటున్నట్టుగా కొంతమందికి ఏంటంటే స్పెషల్ క్లాసెస్ పెట్టి, ముఖ్యంగా జాబ్స్ కానీ దీని కానీ క్యాస్ట్ బేస్ లేకుండా అందరికీ కూడా కోచింగ్ సెంటర్స్ పెట్టి అందరు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కృషి చేయడానికి తప్పకుండా మేము కూడా ప్రయత్నం చేస్తాం. పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణలో జిల్లాలను పెంచారు. అయితే కేంద్రం 21 జిల్లాలే ఉండాలని కేంద్రం చెప్తుంది. బట్ కేసీఆర్ మాత్రం జిల్లాల విభజన అనేది విత్ ఇన్ ద స్టేట్ తీసుకునే నిర్ణయం అంటున్నారు. మీరేమంటారు దీని గురించి? యాక్చువల్గా కేంద్రమే మనకు ఐఏఎస్ అధికారులను ఇవ్వాలన్నా కేంద్రమే ఇవ్వాలి. అదేవిధంగా కొన్ని స్కీమ్స్ డిస్ట్రిక్ట్ యాజ్ ఏ యూనిట్గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయన్నమాట. సో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎక్కువ జిల్లాలు పెంచేసుకొని ఆ స్కీమ్స్ అన్ని కూడా రావాలని అడిగే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ఉన్న ఉద్దేశంతో కేంద్రం కొన్ని నియమ నిబంధనలు పెట్టే అవకాశం ఉంటుంది. బట్ ఒక్కసారి గతంలో కూడా మండలాలు ఏర్పడ్డాయి తెలుగుదేశం ప్రభుత్వంలో. తర్వాత కాంగ్రెస్ వచ్చినప్పటికి కూడా ఆ మండలాలను తీసేయలేకపోయినాం. ఎందుకంటే ప్రజలు ఒక సౌలభ్యం గురించి అలవాటు అయిపోయిన తర్వాత, ఒక దగ్గరలో ఒక కలెక్టర్ కార్యాలయం వచ్చిన తర్వాత మళ్ళీ దూరం వెళ్ళాలంటే ఇబ్బంది ఫీల్ అవుతారు. కాబట్టి ఆ ఆలోచన ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ప్రాక్టికల్గా మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఉన్నట్టుగా చేయడం అన్నది జరగదు. ఎందుకంటే ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్స్, టెండర్స్ కూడా పిలవబోతున్నారు కలెక్టర్ కార్యాలయాలకు. ఇదంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుంది. కాబట్టి అన్ని పక్షాలు కలిసి అయినా సరే మళ్ళీ ఒప్పించే పరిస్థితి వస్తుంది కేంద్రాన్ని. ఎందుకంటే ఒక ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి రాలేము. ఇప్పుడు సరళీకృత ఆర్థిక విధానాలు మన్మోహన్ సింగ్ గారిని గుర్తించి పివి నరసింహారావు గారు తెలంగాణ ముద్దుబిడ్డ ప్రధాని అయినప్పుడు తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా కొనసాగించింది. అట్లా కొనసాగించినందు మూలంగానే ఈరోజు సతీష్ లాంటి వాళ్ళు ఎన్ఆర్ఐస్ చాలామంది దేశ విదేశాల్లో ఉండి మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ ఒక ప్రభుత్వం వెంటనే తీసుకోవడం అనేది జరగదు. అలాంటి ఆలోచన ఏదైనా ఉన్నా సరే మళ్ళీ అందరు కలిసి కన్విన్స్ చేసి అయినా సరే మళ్ళీ అదే కొనసాగించే విధంగా జరుగుతుంది. ఎందుకంటే అదర్వైజ్ చాలా బ్యాక్వర్డ్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. నెక్స్ట్ కాలర్ అండి అరుణ్, ఒహాయో నుంచి కాల్ చేశారు. అరుణ్ మాట్లాడండి. హలో అరుణ్ మాట్లాడండి, మీ క్వశ్చన్ అడగండి. హలో రా చిన్న క్వశ్చన్ అండి. ఇంతకు ముందు కాలర్ మాట్లాడారు ఏంటి రిజర్వేషన్స్ గురించి. నాకు చిన్నప్పటి నుంచి ఒకటి అనిపిస్తుంది ఏంటంటే రిజర్వేషన్స్ పెట్టండి, కానీ ఎలా అంటే క్యాస్ట్ బేస్ కాకుండా ఇన్కమ్ బేస్ పెట్టొచ్చు కదా. ఇన్ని రోజులు రిజర్వేషన్స్ పెట్టారు, కానీ ఇన్కమ్ బేస్డ్ రిజర్వేషన్స్ పెడితే అందరికీ మేలు జరుగుతుందని నాకు అలా అనిపిస్తుంది. అంటే మనకు స్కాలర్షిప్స్ విషయంలో కానీ లేకపోతే ఇంకో దాని విషయంలో కానీ ఖచ్చితంగా మనం ఇన్కమ్ బేస్డ్ స్కాలర్షిప్, ఈబీసీ స్కాలర్షిప్స్ అనేవి మనకు ఆల్రెడీ ఉన్నాయి. అదేవిధంగా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఫీజు రియంబర్స్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. అదేవిధంగా మనకు ఆరోగ్యశ్రీ కానీ ఇంకా వేరే స్కీమ్స్ కానీ అన్ని సపోర్టింగ్ స్కీమ్స్ దేనికన్నా కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అనేది ఆల్రెడీ ఉంది. ఈ జాబ్స్లో ఏదైతే ఉందో అది కాన్స్టిట్యూషనల్గా ఉంది. మనకు ఎస్సీస్కి రిజర్వేషన్ ఇవ్వాలి, ఎస్టీస్కి ఇవ్వాలి, ఇట్లా కాన్స్టిట్యూషనల్ లెవెల్లో ఉన్నాయి. ఇట్స్ నాట్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేసిందనో ఇంకోటనో కాదు, గతంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేయాలంటే ఈ తరగతిలో వాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి చేసే పరిస్థితిలో ఉండాలి. ఈరోజు మేము గ్రామ ప్రాంతాల్లో చూస్తుంటాం, చాలా పేదవాళ్ళు ఉన్నారు ఎస్సీ సోదరుల్లో కానీ
మైనార్టీ సోదరులు కానీ ఎస్టీస్ కానీ చాలా అంటే చాలా బ్యాక్వర్డ్ ఉన్నారు. మరి వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత తప్పకుండా మనం ఆలోచన చేసే అవకాశం ఉంటుంది తప్ప ఇప్పటిదిప్పుడే చేయాలంటే మాత్రం అది కష్టం. ఏ రాజకీయ పార్టీలు కూడా ఒప్పుకోవద్దు. ఎస్, ప్రభుత్వ పాలనలో అప్పుల ప్రక్రియ అనేది చాలా సాధారణం. ఎవరున్న అధికారంలోనూ కూడా అప్పుడేమో చాలా కామన్గా ఇస్తారు. మీ కాంగ్రెస్ హయాంలో కూడా చేసిన ఉన్నాయి. బట్ పర్టికులర్గా ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు అంత రాద్ధాంతం చేస్తోంది అప్పుల గురించి అనేది ప్రభుత్వ వాదన. అదే ఇప్పుడు మేము అధికారం అప్పగించే సమయానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి 60,000 కోట్ల అప్పులు ఉండేవి. ఇప్పుడు 1,20,000 కోట్ల రూపాయలకు పోయినాయి. అంటే ఇంత వేగంగా అప్పులు తీసుకోవడం అనేది ఏ రాష్ట్రంలో జరగడం లేదు. ఇంకోటి, ఈ అప్పులు తీసుకోవడం మూలంగా కనీసం వాళ్ళు ఇచ్చిన హామీలన్నా నెరవేరుతున్నాయా అంటే అవి కూడా నెరవేరడం లేదు. మరి అలాంటి సమయం లోపల ఏదైతే ప్రాధాన్యత అంశాలు ఉన్నాయో, మనం ఎన్నికలకు ముందు ఏం చెప్పినామో, ప్రజలు ఏది మనం నమ్మి ఓటేసినారో అవి చేయకుండా మనం అప్పులు చేస్తూ పోతే మరి ఎక్కడికి పోతాం, ఎక్కడ ల్యాండ్ అయిపోతాం? రేపు పుట్టబోయే బిడ్డలపైన కూడా అప్పు వచ్చే పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మూలంగా ఏర్పడుతుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఉంటావేంటి? ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు లోపల ముఖ్యమైన అభ్యంతరం ఏంటంటే కొన్ని మండలాలు, ముఖ్యంగా ఇప్పుడు ప్రతిపక్ష శాసనసభ్యుడిగా నేను ఉన్నాను. నా కాన్స్టిట్యున్సీలో గండేడు మండలాన్ని తీసుకుపోయి మహబూబ్నగర్లో కలిపినారు. గతంలో మేము రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. రంగారెడ్డి జిల్లాని 3 జిల్లాలుగా చేసినారు: మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్. ఈ వికారాబాద్కు ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క గండేడు మండలం అనేది వికారాబాద్కు ఉండాలి. అది తీసుకెళ్ళి కావాలని చెప్పి దాన్ని గండేడు మండలాన్ని కలపడం జరిగింది. అక్కడ యాజ్ ఇట్ ఈస్గా మా గతంలో రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు మా పరిగి నియోజకవర్గం నుంచి చాలామంది వాళ్ళు సైబరాబాద్ పోలీస్ రిక్రూట్మెంట్లో కానీ, టీచర్స్ రిక్రూట్మెంట్లో కానీ రంగారెడ్డి జిల్లా పెద్ద ఎత్తున డెవలప్ కావడం మూలంగా ఉద్యోగ అవకాశాలు ఉండేవి. ఇప్పుడు వికారాబాద్ అనేది గ్రామీణ ప్రాంతం అయిపోయింది మాది. అక్కడ జాబ్స్ లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు, ఏం లేదు, టోటల్ రూరల్ ఏరియా అనమాట. సో అందరూ బాధపడుతున్నారు, మేము ఎందుకు వికారాబాద్ డిస్ట్రిక్ట్ వచ్చినాము, రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉంటే బాగుండేది, మాకు జాబ్స్ వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక జాబ్ చేసి ఉండాలన్న ఉద్దేశంతోనే ఉన్నారు తప్ప ఇప్పుడు అగ్రికల్చర్ మనకు తెలిసిన విషయమే, పంటలు పండడం లేదు, 3 years నుంచి డ్రాట్ ఉంది, రైతులే ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ పిల్లలు కష్టపడి చదువుకొని ఏదైనా ఉద్యోగం వస్తుందేమో అన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఈ జిల్లాలు ఏర్పాటు చేయడం మూలంగా ఉద్యోగ అవకాశాలు లేకుండా పరిగణించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఏమన్నా సీఎంకి ఏమన్నా మీరు వినతి పత్రం లాంటిది చాలా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. చాలాసార్లు కేశవరావు గారి అధ్యక్షతన కమిటీ ఉండేది, కేశవరావు గారిని కలిసినాం, ముఖ్యమంత్రి గారికి పంపించినాం. అయినా సరే కూడా తను అవేవి కూడా పట్టించుకోకుండా ఈ విధంగా జిల్లాల విభజనలో కొన్ని మండలాలు తీసేసి వేరే జిల్లాలకు కలపడం జరిగింది. దాని మూలంగా ఆ యొక్క ప్రాంత వాసుల్లో సెంటిమెంట్గా కూడా, అటాచ్మెంట్ కూడా, ఒక జిల్లాతో ఉన్న అనుబంధం రాజకీయంగా కానీ, ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఉండి ఇక్కడ పని చేయించుకోవడం బాగుంటుంది వాళ్ళకు. వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి చేయాలంటే అదంతా కొత్త ఉంటుంది, కొత్త వాతావరణం ఉంటుంది. వాళ్ళు దే కెనాట్ డిమాండ్ ది వర్క్ కూడా. అక్కడికి వెళ్ళినప్పుడు పని చేస్తారా చేయరా అన్నది కూడా డౌట్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మానసికంగా ఎవరు కూడా ఈ విధంగా చేయడం మూలంగా సంతోషంగా లేరు. కాబట్టి ఏ జిల్లాలో ఉన్న వాళ్ళు ఆ జిల్లాకు ఉంటే బాగుంటుంది తప్ప తీసుకుపోయి వేరే జిల్లాకు కలపడం అయితే చాలా బాధాకరం. యాజ్ ఏ ప్రతిపక్షంగా ప్రభుత్వం ఏం చెప్పినా దానికి ఖచ్చితంగా ఎడ్డమంటే తెడ్డం అంటూ ఉంటారు. అది ఏ ప్రభుత్వంలోనే చాలా కామన్గా మనం చూసేది. ఈ బడ్జెట్లో ప్రతిపక్షం మెచ్చుకునే ఒక్క అంశం కూడా లేదా? ముఖ్యంగా బంగారు తల్లని కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించింది చాలా మంచి స్కీమ్ ఉండేది. పుట్టిన బిడ్డ, ఇంతకుముందు చాలామంది మిత్రులు మాట్లాడుతూ రిజర్వేషన్స్, క్యాస్ట్ అన్నారు. ఎవరైనా ఎనీ క్యాస్ట్, ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ ఇన్కమ్ అని లేదు, ప్రతి పాప చదువుకోవాలి, తన కాలం మీద తను నిలబడాలి, ఒక మహిళగా, ఒక ఉద్యోగిగా మంచిగా తను సెటిల్ కావాలన్న ఉద్దేశంతో బంగారు తల్లి అని కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కీమ్ తీసుకొచ్చినాం. పుట్టినప్పటి నుంచి డిగ్రీ చదివే వరకు సుమారు 2,25,000 రూపాయలతో ఒక పథకం తీసుకొచ్చినాం. దాన్నే వీళ్ళు ఏం చేశారంటే కళ్యాణ్ లక్ష్మణి ఆ పథకాన్ని షాదీ ముబారక్ అని పేర్లు మార్చి ఆ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆ పథకానికి 51,000 రూపాయలు ఇచ్చే విధంగా ముందు రూపకల్పన చేసినారు. ఇప్పుడు దాన్ని 75,000 రూపాయల కింద చేశారు. ఈ పథకాన్ని మా పథకమే తగ్గించినప్పటికీ ఈ 50,000 తీసుకొచ్చి 75,000 చేసినందుకు ఇది మంచి స్కీమ్గా చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ కాలర్ అండి వినయ్ ఉన్నారు. వినయ్ మాట్లాడండి. ఫణి మాట్లాడండి. హలో హలో ఫణి గారు మాట్లాడండి. హలో హలో మ్యామ్, కెన్ యు హియర్ మీ? యా చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో ఫణి గారు చెప్పండి. సార్ ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి మీరు చాలా టాపిక్స్ మాట్లాడుతున్నారు సార్. రిగార్డింగ్ దట్ థింగ్ నేనేం లేదు, బట్ రిజర్వేషన్స్ గురించి వస్తే సార్, మీరు క్యాస్ట్ పరంగా చూస్తూనే ఉన్నారు. అవి మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి అలాగే ఉంది. నో చేంజ్. ఇంతవరకు ఇండియా ఏమి అలా చేంజ్ అవుతుందో లేదు నాకు అర్థం అవట్లేదు సార్. ఇలా కాకపోతే ఇంకో 100 కాదు, ఇంకో 200 కాదు, ఇలాగే ఉంటుంది సార్. మీరు ఇన్కమ్ బేస్డ్ మీద రిజర్వేషన్స్ పెట్టి
స్టూడెంట్స్ కి అందరికీ న్యాయం చేస్తే మంచిది సార్. ఇలాగే ఉంటే ఇండియా ఈజ్ ఆల్వేస్ ఏ డెవలపింగ్ కంట్రీ సార్, నాట్ ఏ డెవలప్డ్ కంట్రీ. ఇప్పుడు వరల్డ్ హ్యాస్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా ఇప్పుడు వాషింగ్టన్ అకార్డ్ సైన్ చేయడం జరిగింది ఏఐసిటి తరఫున, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తరఫున. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఇక్కడే ఉద్యోగం చేయాలని, ఇక్కడే చేయాలని లేదు, వరల్డ్ వైడ్ ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేస్తున్నారు. సో అక్కడ కూడా టాలెంట్కు అవకాశం ఉంది. అక్కడ కూడా టాలెంట్ ద్వారా కూడా మన వాళ్ళు యూఎస్లో కానీ చాలా కంట్రీస్లో కానీ జాబ్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ఇంకా ఆ స్టేటస్ మన కంట్రీకి రాలేదు. తప్పకుండా వచ్చిన రోజు తప్పకుండా అట్లాంటి ఆలోచన కూడా చేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం మాత్రం మేము గ్రామీణ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మేము అక్కడ చూస్తున్నాం, అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తున్నాం. చాలా అంటే చాలా ఎస్సీలో ఎస్టీలలో చాలా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, చాలా ఆచారాలు ఉన్నాయి. ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. ఇక్కడ వచ్చిన రోజు తప్పకుండా మీరు చెప్పిన విషయాన్ని గ్రహించి మా పార్టీలో కూడా మా సీనియర్స్తో కలీగ్స్తో అందరితో కూడా చర్చించి, ఇతర రాజకీయ పార్టీలతో కూడా చర్చించి తప్పకుండా మీరైతే అంటున్నారో అలాంటి వాళ్ళకు కూడా అవకాశం రావాలి, ఇలాంటి వాళ్ళకు కూడా అవకాశం రావాలి, ఇన్కమ్ బేస్లో ఉండాలి అన్నది మీ ఆలోచన ఉంది. తప్పకుండా దీనిపైన కూడా మేము సరైన సమయంలో దృష్టి సారిస్తాం. జర్నలిస్టుల సమస్యలు చర్చించడానికి ప్రభుత్వం నేతలు సిద్ధంగా లేదు అని మీ పార్టీ ఆరోపిస్తుంది. బట్ ఈ బడ్జెట్లో అయితే జర్నలిస్టుల సంక్షేమానికి 30 కోట్లు కేటాయించారు కదా, ఏమంటారు? ఇది నేను మొట్టమొదటి తెలంగాణ శాసనసభలో జర్నలిస్టుల గురించి మాట్లాడింది నేనే. జర్నలిస్ట్ ఒక సోదరుడు శ్రీనివాస్ అని చెప్పి TV5 రిపోర్టర్, వాళ్ళ ఫాదర్ లక్ష్మణ్ రావు అని చెప్పి అనారోగ్యంతో బాధపడితే అతను హెల్త్ కార్డు తీసుకెళ్ళి హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో ఇస్తే అది పనిచేయలేదు. నేను గత శాసనసభలో నేను మాట్లాడినాను, ఈ విధంగా ఉంది మన అసెంబ్లీలో పనిచేసే జర్నలిస్ట్ పరిస్థితి. ఈ విధంగా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో పరిగి వికారాబాద్లో ఉంటే అసలు అక్రిడేషన్ కార్డ్స్ లేవు, అక్కడ ఎవరు పట్టించుకోరు అన్న విషయాన్ని చెప్తే అదే రోజు మేఘాల మీద అక్రిడేషన్ కార్డ్స్ అన్ని ఇష్యూ చేసి అది ఇది చేసినారు. ఇది ఏదో ఆర్భాటంగా తాత్కాలికంగా అప్పటిదప్పుడు చేయడం, మళ్ళీ తర్వాత పట్టించుకోకపోవడం. ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నట్టుగా ఏదైతే విడుదల చేసినారు అంటున్నారో, ఒక ఎగ్జాంపుల్ ఎక్కడైనా సరే ఈ డబ్బులు డిస్బర్స్మెంట్ అయినాయని కానీ ఇంకోటి కానీ లేదు. మనం చూస్తున్నాం ఎన్నో బిల్డింగ్స్, ఎస్టీస్కి ఒక బిల్డింగ్ అంటారు, మైనార్టీస్కి ఒక బిల్డింగ్ అంటారు, అసలు ఎక్కడైనా కట్టిన దాఖలాలు లేవు. ఇవ్వడమే కానీ అదేదో డిస్ప్యూట్లో ఉందంటారు, ల్యాండ్ ఇంకోటి అంటారు తప్ప ఎక్కడ కూడా ప్రాక్టికల్గా మేము ఎస్టీస్కి ఎస్టీ భవన్ కట్టించాము, ఈ విధంగా ఎస్సీస్ కోర్టు కట్టించాము, లేకపోతే ఇంకో క్యాస్ట్ వాళ్ళకి ఎక్కడ కూడా కట్టిన అది లేదు, చెప్పడం వరకే. అదేవిధంగా మన ఉస్మానియా హాస్పిటల్ దగ్గర కూడా పెద్ద హాస్పిటల్ కడతామని చెప్పారు, అది ఇంతవరకు అది కట్టినది లేదు. ఇవన్నీ కూడా మాటల వరకే జరుగుతున్నాయి తప్ప చేతల్లో మాత్రం ఎక్కడ కూడా ఒక్క పని అయినా సరే కూడా వీళ్ళు చేసినాము అని చెప్పుకోవడానికి లేదు. ఒక ప్రాజెక్ట్ అయినా కూడా మేము కట్టినాం, మేమే దీన్ని స్టార్ట్ చేసినాం, మేమే పూర్తి చేసినామని చెప్పడానికి లేదు. అది రీడిజైనింగ్ పేరు మార్చడం, అది మేము 80% చేసిన దాన్ని ఆ 20% 10% చేసేసి అది వాళ్ళే చేసినామన్న విధంగా ప్రచారం చేసుకోవడం మాత్రం వీళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ కాలర్ అండి సత్యనారాయణ, విజయవాడ నుంచి కాల్ చేశారు. సత్యనారాయణ గారు మాట్లాడండి. సార్ నమస్తే రెడ్డి గారు. నమస్తే సత్యనారాయణ గారు. సార్ నేను ముందర చెప్పదగింది ఏంటంటే, నేను ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తిని. ఓకే. సో అది నెక్స్ట్ ఇప్పుడు చెప్తున్నాను సార్. ఓకే. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాశారు రాజ్యాంగం అని చెప్తున్నారో, ఆయనే కులం మతం ప్రాతిపదిక కాకుండా ఆయన కూడా బుద్ధిజం వైపుకి వెళ్ళిపోయాడు. అవునండి. అలాంటి రాసిన రాజ్యాంగానికి సంబంధించి ఇన్ని సంవత్సరాలు అని దానికి ఒక కలబద్ద లేకుండా పార్టీలు అధికారాల కోసం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారాల కోసం రిజర్వేషన్ సిస్టమ్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. మీరు అన్నారు ఇప్పటికి కూడా వీళ్ళందరూ మార్పు చెంది అణగారిన వర్గాలు ఇంకా గ్రామాల్లో ఉన్నారు. అర్బన్లో ఒకసారి మీరు చూడండి, ఒక్కో ఇంటికి 2 ఉద్యోగాలు, 4 ఉద్యోగాలు, 5 ఉద్యోగాలు ఉన్నాయి. క్యాస్ట్ బేస్డ్ ఉద్యోగాలు ఏదైతే మీరు చెప్తున్నారు రిజర్వేషన్, ఈవెన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ పిల్లలు కూడా ఈవెన్ రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్నారు. అంటే డెవలప్ అయిన వాళ్ళు ఇంకా డెవలప్ అయిపోతూ ఉంటారు, పోయిన వాళ్ళు ఆ డెవలప్ అవ్వని వాళ్ళు ఇంకా అణగారిన వర్గాలు అలాగే ఉండిపోతున్నారు. అసలు ఒకసారి రిజర్వేషన్ సిస్టమ్ తీసుకొని ఆ కుటుంబం ఎకనామికల్గా డెవలప్ అయిన తర్వాత వాళ్ళకి రిజర్వేషన్ అవసరం ఏంటి? మీరు దాని గురించి అసలు ఎప్పుడన్నా ఆలోచించారా? మీ పార్టీ ఎప్పుడన్నా ఆలోచిస్తుందా? ఇంకోటి ఏంటంటే, మీ పార్టీ మెయిన్గా బేస్ అయింది ఒక 35% ఓటింగ్ బేస్ కనపడుతుంది పక్కాగా. మీరు ఎవరిని అడిగినా సరే మీరు గుండె మీద చేసుకొని చెప్పండి ఒకటే మాట, ఎస్సీ ఎస్టీ ప్యాటర్న్కి సంబంధించిన 25% ఓటింగ్, ముస్లిం దానికి సంబంధించిన 10% ఓటింగ్. ఇది మాది అని ధీమాగా మీ ప్రైవేట్ టాక్స్లో కూడా మీరే చెప్పుకుంటారు. ఇది ఓపెన్ ఛాలెంజ్, ఎవరినైనా మీ వాళ్ళని మీరే అడగని మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ రిజర్వేషన్ నుంచి దాని మీద ఉన్న ఓటింగ్ తీసుకోవడానికి చూస్తున్నారు. కానీ ఆల్రెడీ డెవలప్ అయిన వర్గాలకి మీరు రిజర్వేషన్ సిస్టమ్ని ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నారు? ఇప్పుడు దానికి ఒక లిమిట్ లేకుండా రాశారా రాజ్యాంగంలో? ఏమన్నా
10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, ఇప్పటికి 70 సంవత్సరాలు అయినా సరే ఇంకా పెంచుకుంటూనే పోతారంటారా? 48లో వచ్చింది 48, ఇప్పుడు 2017, ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారా రిజర్వేషన్ సిస్టమ్? ఇంకోటి, మీరు ఇవాళ అర్బన్లోకి రండి, ఒక్కొక్క ఉద్యోగాలు చేస్తున్న గెజిటెడ్ ఆఫీసర్ లెవెల్లో ఉండి కూడా ఈవెన్ వాళ్ళ పిల్లలకి ఇవాళ కూడా రిజర్వేషన్ ఉపయోగించుకుంటా ఉన్నారు. ఎకనామికల్ బ్యాక్వర్డ్ మీరు లెక్కలు ఎంతమంది ఉన్నారు, ఆ చోటికి వెళ్ళట్లేదు. మీరు అన్నారు ఇందాక రాజశేఖర రెడ్డి గారు చేశారని, అది కూడా ఎందుకంటే ఇట్ ఈస్ ప్యూర్లీ అండ్ ఓటింగ్ ప్యాటర్న్. ఇప్పుడు మీరు అన్నారు ఎకనామిక్ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్. అసలు నేను ట్యాక్స్ కట్టానండి, నేను ట్యాక్స్ కట్టేది వాటితో ఎవరో ఒక వ్యక్తికి మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే ఆడెళ్ళి ఫారిన్లో ఉద్యోగం చేస్తాడు, ఆడు లేక ఆమె వెళ్ళి ఫారిన్లో ఉద్యోగం, అంటే ఫారిన్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు కానీ మన డెవలప్మెంట్ కోసం చేయట్లా. ఇక్కడ ఉండట్లా వాళ్ళు. మీరు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్నప్పుడు యూ షుడ్ హ్యావ్ ఏ కండిషన్, వాళ్ళు ఇక్కడ ఈ భారతదేశంలో పనిచేయాలని కండిషన్ పెట్టాలి. ఎందుకంటే నేను ట్యాక్స్ కట్టేటప్పుడు వాళ్ళు చదువుకున్నారు, అది మీరు మర్చిపోతున్నారా? వాళ్ళు వెళ్ళి ఫారిన్, మొన్న ఏదో కూచిపట్ల శ్రీనివాస్ అన్నారే, వాళ్ళ నాన్నగారి స్టేట్మెంట్ మీరు కావాలంటే ఇవాళ మళ్ళీ రివైండ్ చేసి వినండి. ఆయన ఏం చెప్పాడు తెలుసా? అమెరికా యొక్క అది నా దేశం, దాని యొక్క సార్వభౌమికారం, దాని డెవలప్మెంట్ కోసం నేను వెళ్ళాను అన్నారు. మీ ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఉపయోగపడుతుందో ఒకసారి ఆలోచించండి. సత్యనారాయణ గారు, మనం ఒక విషయం గమనించాలి. మన దగ్గర ఉన్నటువంటి విద్యార్థులందరికీ మన రాష్ట్రంలోనో మన దేశంలోనే ఉద్యోగాలు ఇవ్వాలంటే వీలు కాదు. అలాంటి తరుణం లోపల వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేస్తే దాంట్లో ఏం తప్పులేదు. కాకపోతే కొంతమంది ఐఐటీస్లో కానీ, లేకపోతే కొంతమంది రెప్యూటెడ్ డాక్టర్స్ కానీ, కొంతమంది సైంటిస్టులు కానీ మన దేశానికి సేవ చేయాల్సిన అవసరం ఉన్న వాళ్ళు మన దేశం వదిలేసి వేరే దేశాలకు వెళ్తే మాత్రం తప్పకుండా అలాంటి వాళ్ళని మనము తప్పుగా మనం వాళ్ళని తప్పకుండా మన దేశానికి తిరిగి తీసుకొచ్చినా సరే మన దగ్గర ఉద్యోగం చేసే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఎంప్లాయ్మెంట్ పర్పస్లో మన దగ్గర జాబ్స్ లేనప్పుడు వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళడంలో అది ఎట్లాంటి తప్పులేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ గ్యాట్ ఒప్పందం సైన్ చేసినాం, లిబరలైజేషన్ పాలసీ సైన్ చేసినాం, అక్కడ నుంచి వచ్చి ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడ పెడుతున్నారు, మన వాళ్ళు అక్కడ పోయి పెడుతున్నారు. అట్లాంటి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు అది ఎక్కడ కూడా అట్లాంటిది ఏం తప్పలేదు. ఎందుకంటే ఇక్కడ జాబ్స్ లేనప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ యూఎస్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తే మనం ఇక్కడ జాబ్ ఇవ్వగలుగుతాం, మనం అదొక రెవెన్యూ మనకు అక్కడ ఉండడం మూలంగా. కాబట్టి అక్కడ దాన్ని మనం ఏం తప్పట్టాల్సిన అవసరం లేదండి. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక పంజాబ్ మినహా మిగిలిన 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఫెయిల్యూర్ పట్ల మీరు ఎలా స్పందిస్తారు? ఆ ఎఫెక్ట్ ఏమైనా ఇక్కడ లీడర్స్ పై పడే అవకాశం ఉందనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ లేదండి. ఎందుకంటే పంజాబ్లో వీ వన్ ది ఎలక్షన్. సో అక్కడ మంచి మెజార్టీతో అమరేంద్ర సింగ్ గారు గతంలో కూడా ముఖ్యమంత్రిగా చేసిన పర్సన్ మళ్ళీ ముఖ్యమంత్రిగా కావడం జరిగింది. అదేవిధంగా సిద్ధు కూడా అతను బీజేపీ నుంచి ఎంపీగా ఉన్న వ్యక్తి బీజేపీ ఎంపీకి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి ఈరోజు మినిస్టర్గా ఆల్రెడీ ఓట్ తీసుకోవడం జరిగింది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. అదేవిధంగా మణిపూర్లో కూడా మాకు అవకాశం ఉండేది, వాళ్ళు కొంతమందిని చేర్చుకొని ఇతర పార్టీల వాళ్ళని చేసుకొని వాళ్ళు అక్కడ వచ్చినారు. గోవాలో కూడా అంతే. ఈ విధంగా వాళ్ళు పొలిటికల్ గేమ్ అనేది చాలా కామన్ కదా. అంటే ఆల్మోస్ట్ మేము వీఆర్ నియర్ బార్డర్ టు ఫార్మ్ ది గవర్నమెంట్. ఆ టైంలో వీళ్ళు మేనేజ్ చేసుకొని సమ్ ఆఫ్ ది ఫార్మ్ ది గవర్నమెంట్. అందరూ చూస్తున్నారు. గతంలో కాంగ్రెస్ కూడా చేసింది అటువంటి పనులు. అంటే అట్లా అంటే మనం చూస్తున్నాం. మొన్న తమిళనాడులో కూడా పన్నీర్ సెల్వంని ఎన్నిసార్లు బీజేపీ వాళ్ళు పోయి కలిసినారు, ఎట్లా చీల్చడానికి ప్రయత్నం చేసినారు, అందరు గమనిస్తున్నారు. అందరు బీజేపీ వాళ్ళు అక్కడ చాలా ప్లాన్ చేశారు, అయినా సరే కూడా దే ఫెయిల్ దేర్. అట్లా ప్రతి దగ్గర కూడా వాళ్ళు అమిత్ షా వీళ్ళంతా కూడా కలిసి ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడులో ఫెయిల్ కావడం మనం కల్లారా చూడడం జరిగింది. అయితే ఒకటి మాత్రం గ్యారెంటీ ఏంటంటే మనము యూపీ లోపల మేము గతంలో కూడా మేము అధికారంలో లేము. అక్కడ ఎస్పీ ఉండేది, అఖిలేష్ నాయకత్వంలో ఉండేది, మేము కలిసి పోటీ చేయడం జరిగింది. అక్కడ ఏదైతే అఖిలేష్ సమాజ్వాదీ పార్టీ పైన ఉన్నటువంటి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటింగ్ ఏదైతే ఉంటుందో అది మా పైన కూడా పడ్డడం జరిగింది. అందువల్లనే అది ఓడిపోవడం జరిగింది. బట్ కానీ కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు అయితే ఆల్రెడీ ఒక డెసిషన్కి వచ్చారు. రాహుల్ వచ్చిన ప్రతి చోట కూడా ఎదురుగాలి వీస్తుంది తప్పితే అక్కడ పాజిటివ్ సైన్స్ కనబడట్లేదు అనేది. అట్లాంటిది ఏం లేదండి. ఇప్పుడు పంజాబ్లో గెలిచినాము, రాహుల్ వెంట్ ఫర్ ఈవెన్ స్వేరింగ్ సెరమనీ కూడా వెళ్ళారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. అదేవిధంగా భూసేకరణ చట్టం గురించి 2013 భూసేకరణ చట్టాన్ని రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా బీజేపీ వాళ్ళు దాన్ని అమెండ్మెంట్ చేయాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు తక్కువ మంది లోక్సభ సభ్యులు ఉన్నప్పటికీ కూడా పోరాటం చేసి ఆ బిల్లు రాకుండా రాహుల్ ఫోటోతో గెలవలేదు కదా, అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత వల్ల కదా వచ్చింది. వ్యతిరేకత మూలంగా ఓట్లు వచ్చినప్పటికీ కూడా నాయకత్వం అయితే ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే మేము అక్కడ ప్రచారం చేయడం జరిగింది. నెక్స్ట్ కాలర్ అండి మధు, బాస్టన్ నుంచి కాల్ చేశారు. మధు మాట్లాడండి. హలో రామ్మోహన్ గారు, నమస్తే అండి. మధు గారు నమస్తే అండి. సార్ యాక్చువల్గా మాకు డౌట్ ఏంటంటే తెలంగాణ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత నేను ఏపీ, యాక్చువల్గా నాది ఏపీ.
ఓకే. తెలంగాణ బైఫికేషన్ అయిన తర్వాత చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కనపడుతున్నాయి. మరి అంతకుముందు తెలంగాణలో కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు ఉంది. మరి ఒక్క ప్రాజెక్టు కూడా కట్టింది లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, అసలు తెలంగాణ అభివృద్ధి అనేది కాంగ్రెస్ అనేది అక్కడ చూపించలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్కి ఎందుకని ఎంత అభిమానం ఎందుకు వచ్చి ఎక్కడి నుంచి వచ్చిందో తెలంగాణ మీద ఎవరికి అర్థం కావట్లేదు ఒక్క క్వశ్చన్ కూడా. అదిగాక కేటీఆర్ మంచి డైనమిక్ లీడర్గా అది వరల్డ్ మొత్తం ఎక్కడికైనా సరే వెళ్ళి ఒక మంచి కంపెనీస్ అన్నింటినీ హైదరాబాద్కి రాబడుతున్నాడు. ఆయన వాళ్ళు అసలు స్టేట్లో ఉండాల్సిన లీడరే కాదు, సెంట్రల్ క్యాబినెట్లో ఉండాల్సిన సైన్స్ మినిస్టర్ లాంటి వాడు ఆయన. అలాంటి నాయకులందరూ టీఆర్ఎస్లో ఉన్నారు. ఇవాళ పార్లమెంట్లోకి వెళ్తే కవిత వండర్ఫుల్గా మాట్లాడుతున్నారు. తను ఏదన్నా సమస్య ఉంటే వాళ్ళు వెంటనే ఐడెంటిఫై చేస్తున్నారు. ఇంతకుముందు అసలు అసెంబ్లీలో ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలిసేది కాదు. ఇవాళ కేసీఆర్ మాట్లాడుతుంటే అసలు ప్రభుత్వం అనేది ఏం చేస్తుంది, ఎట్లా ఉంటుంది, కేంద్రం నుంచి నిధులు ఎంత వస్తాయి, ఎంత ఖర్చు పెడతారు, ఎట్లా జరుగుతుంది అనేది ఒక అవగాహన అనేది వస్తుంది. ఓకే రాజకీయం అంటే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంతకుముందు అసలు ఎవడు ఏ లీడర్ కూడా అట్లా మాట్లాడినవాడు అసెంబ్లీలో ఎక్స్ప్లెయిన్ చేసిన వాడు లేరు అసలు. ఇవాళ నా తెలిసినంత వరకు తెలంగాణలో జరుగుతున్నంత టీఆర్ఎస్ ప్రభుత్వం అంతా చాలా అంటే లంచం తీసుకున్న వాళ్ళు ఇవన్నీ చేయని వాళ్ళు ఏ గవర్నమెంట్ ఎవరో లేరు. అఫ్ కోర్స్ ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్తో పోలిస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ 100 రెట్లు 1000 రెట్లు మెరుగు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే జిహెచ్ఎంసీలో రిక్షాలు బాగు చేయించడానికి 10 లక్షలు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుముట్టు ఔటర్ రింగ్ రోడ్ కట్టింది కాంగ్రెస్ పార్టీ అండి. అదేవిధంగా పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే ఎయిర్పోర్ట్కు కనెక్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం 14 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు మొత్తం రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 72,000 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా చేయడం జరిగింది. ఇది కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి మీలాంటి వాళ్ళని విదేశాలకు పంపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా పేదల తల్లిదండ్రులు కానీ విదేశాలకు వెళ్ళిన వాళ్ళు కానీ ఇక్కడున్న వాళ్ళు కానీ గుండె ఆపరేషన్ చేయించాలంటే చాలా కష్టపడి ఏడ్చే రోజులు ఉండేవి గతం లోపల. కాంగ్రెస్ ప్రభుత్వం లోపల కార్పొరేట్ హాస్పిటళ్లలో కూడా కోటీశ్వరుడు వైద్యం చేయించుకునే మంచం పక్కన ఒక పేదవాడు రూపాయి కిలో బియ్యం తినే పేదవాడు కూడా హాస్పిటల్లో, అపోలో హాస్పిటల్లో, యశోద హాస్పిటళ్లలో గుండె ఆపరేషన్లు చేయించుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈ ఉచిత విద్యుత్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి కేవలం 1400 ఇండ్లు కట్టినారు. మేము లక్షల ఇండ్లు కట్టినాం. నా నియోజకవర్గంలో 52,000 ఇండ్లు నేను కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, దళితులకు భూ పంపిణీ చేస్తామని చెప్పింది. ఒక్క దళితునికి ఇచ్చింది మా నియోజకవర్గంలో, అది కూడా మా పక్క గ్రామం గూడూరు గ్రామంలో ఒక్క దళితునికి ఇచ్చింది. ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. మీరు విదేశాల్లో ఉండడం మూలంగా వీళ్ళు ఆర్భాటంగా పేపర్ ప్రకటన చేసి కొంత మేనేజ్ చేసుకొని వాళ్ళ అసెంబ్లీ అనేది వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మా గొంతు నొక్కేసి ఈరోజు వరకు కూడా అష్యూరెన్సెస్ కమిటీ అని ఉంటుంది. నేను మెంబర్గా మా పార్టీ నుంచి నామినేట్ కాబడ్డాను. ఆ కమిటీ కూడా పెట్టలేదు. 4వ సంవత్సరం బడ్జెట్ పెట్టారు. ప్రతిపక్ష సభ్యులకు ప్రాధాన్యత ఉండి వాళ్ళ సభలో ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా కృషి చేసే ముఖ్యమైనటువంటి అష్యూరెన్సెస్ కమిటీని కూడా ఫామ్ చేయకుండా ఈరోజు పాలన చేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకొస్తాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎక్కడ ఏ తప్పు జరిగినా సరే దాన్ని శిక్షించే విధంగా, ఏ ప్రభుత్వంలో అయినా సరే శిక్షించే విధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. ఫుడ్ సెక్యూరిటీ బిల్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకోవడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు అసలు ఏ ప్రభుత్వంలో కూడా గతంలో జరగలేదు. దేశం గురించి త్యాగం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మోతీలాల్ నెహ్రూ గారు తను ఫ్రీడమ్ మూమెంట్కి, ఇండిపెండెన్స్ మూమెంట్కి కూడా తను ఫండ్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు, తర్వాత ఇందిరాగాంధీ గారిని అయితే సిక్కు తీవ్రవాదులు హతమొందించడం జరిగింది. ఆ తర్వాత తమిళ ఉగ్రవాదులు రాజీవ్ గాంధీ గారిని హతమొందించడం జరిగింది. ఇలా త్యాగాల నుంచి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పునాదులు అనేది ఉన్నాయో అవి చాలా గట్టిగా ఉంటాయి. ఇలాంటి ప్రాంతీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ కాంగ్రెస్ పార్టీకి అనేది తిరిగి ఉండదండి. అండ్ ఫైనలీ తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తుందని పవన్ స్పష్టం చేసేశారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆ ఎఫెక్ట్ ఎవరిపై ఉండబోతుంది అనుకుంటున్నారు? మాకు తెలిసినంత మటుకు అసలు పవన్ కళ్యాణ్ తెలంగాణలో మాకు కానీ అసలు తెలంగాణ రాష్ట్రంలో కానీ పవన్ కళ్యాణ్కు పెద్దగా ప్రభావం ఉంటుందని చెప్పి మేము అనుకోవడం లేదు. ఎందుకంటే గతంలో కూడా మేము చూసినాం. గతంలో కూడా చిరంజీవి గారు పీఆర్పీ పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ కంటే కూడా ఎక్కువ మాస్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు కూడా పెద్దగా మా దగ్గర ప్రభావం లేదు. కాబట్టి ఇట్టి పరిస్థితులలో ఎక్కడ కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ పునాదులు కానీ ఇది కానీ ఈ జనసేన పార్టీకి లేవు. కాబట్టి మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు టీఆర్ఎస్ పార్టీకి గతం లోపల కేవలం 63 సీట్లు వచ్చినాయి. 63 సీట్లు వచ్చినప్పుడు 119
అసెంబ్లీ స్థానాలకు 63 సీట్లు వచ్చినాయంటే బోటాబోటి మెజార్టీతో గెలిచినారు. అప్పుడు ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, దళితులు కానీ అందరూ కూడా, దళితుడు ముఖ్యమంత్రి అవుతారని, దళితులకు భూములు ఇస్తారని, 2 బెడ్రూమ్ హౌసెస్ వస్తాయని అందరూ కూడా ఓటేయడం జరిగింది. ఈరోజు ఈ సెక్షన్స్ అన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీకి దూరం అయిపోయినాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా ఈ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. మేము గతంలో చేసిన ఈ ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా సరే చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు పెన్షన్ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ జరిగింది, మేము ఆ గుండె ఆపరేషన్ చేయించుకోవడం అంగి ఇప్పు కూడా చూపించిన సందర్భాలను మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న పూర్తి విశ్వాసం మాకుంది. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రెడ్డి గారు, గుడ్ లక్ అండి. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.